దేవుని వాక్యము చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. చదువుబడిన వాక్యము మన వినికిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రములు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రేమిన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని ప్రార్థించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని యందలి నమ్మకము, విశ్వాసము, భక్తి, ప్రేమతో, వినయం, విధేయతతో, ఆసక్తితో కూడి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా లెంట్ డేస్ ప్రార్థన కోడికల సందర్భంలో సంఘములో సావాసముగా కూడుకొని దేవుడిని ప్రార్థించి గణపరిచే ఈ గొప్ప ధన్యత దయచేసిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. తనకు ప్రార్థన చేయి వారికి అందరికీ కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడైంటున్నాడు గనక మనము సంఘముగా సావాసంగా కూడుకొని ప్రార్థించడం మనకెంతో ధన్యకరము, దీవెనకరము, ఆశీర్వాదకరం. ప్రేమిన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగము కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. అందరూ దృష్టి పెట్టవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ లెంట్ డేస్ మరి ప్రార్థన కోడికల సందర్భం. లెంట్ డేస్ ప్రార్థనలు ఎన్ని రోజులు? ఆదివారాలు మినహా మిగతా ఆదివారాలు కౌంట్ చేయకూడదు అన్నమాట. ఏం కౌంట్ చేయకూడదు? ఆదివారాలు కౌంట్ చేయకుండా లెంట్ డేస్ ప్రార్థన కోడికలు 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు. కాబట్టి ఈ 40 రోజులు అటెండెన్స్ మనకెంతో ధన్యకరము, దీవెనకరము, ఆశీర్వాదకరం. ప్రేమిన దేవుని సంగమా, దేవుని బిడ్డలు, మనం అంతా ఎక్కువ శాతం ఊరోళ్ళమే కదా, సిటీ వాళ్ళమేం కాదు కదా, వేరే రాష్ట్రాల దేశాలమేమి కాదు కదా. మన ప్రాంతాల్లో ఎక్కువ శాతము గుడ్లు పెట్టిన కోడిని గుడ్లు పెట్టుడు బంద్ చేసిన తర్వాత అది కూరుకు పడ్డాక దాన్ని పొదిగేస్తారు. ఏం చేస్తారు? పొదిగేస్తారు. పొదిగేసిన తర్వాత అది పిల్లలు తీయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 21 రోజు కదా, పక్క 21 రోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఒక ఆమె ఏం చేసిందంటే, ఇప్పటికే 20 రోజులు అయింది కదా, ఒక్కరోజే కదా, ఒక్కరోజుకు ఒరిగేది ఏముందని చెప్పి అందులో ఉన్న గుడ్డు తీసి పగలగొట్టింది. ఏం చేసింది? ఎన్ని రోజులైంది? 20 రోజులైంది. 21 రోజు దాకా ఓపాలే కదా, ఆగాలే కదా, ఆగకుండా 20 రోజులకే అందులో ఉన్న గుడ్డు తీసి ఏం చేసింది? పగలగొట్టింది. అందులో పిల్ల, ఆ కోడి పిల్ల ఉంది కానీ బయటికి తీసింది కానీ, ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇంకా ఆ చిన్న కోడి పిల్లని చూసి బాగా తెగ మురిసిపోయింది. నేను పగలగొట్టిన ఎంత మంచిగా ఉన్నదని చెప్పి తెగ మురిసిపోయింది. అది ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది కానీ యాక్టివ్గా లేదు, హుషారుగా లేదు. 21 రోజుకు ఏ గుడ్లలో నుంచి అయితే పిల్లలు బయటకు వచ్చినాయో అవి చాలా హుషారుగా, ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ 20 రోజులకు గుడ్డు పగలగొట్టి ఏ పిల్లనైతే తీసిందో అది నీరసంగా ఉన్నది. ఎట్లుంది? అది నీరసంగా ఉన్నది. ఆయనతో అది మురిపించింది. 2-3 రోజులు ఉన్నది, పుట్టుకుని ఏమైపోయింది? చనిపోయింది. ఇప్పుడు 21 రోజుకు బయటకు వచ్చిన పిల్లలు ఎట్లున్నాయి?
చాలా హుషారుగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి, మంచిగా పెరిగి పెద్దగా అయిపోయి వాటి ద్వారా లాభము కూడా కలిగింది కుటుంబీకులకు. కాబట్టి ఇప్పుడు మనము దేవుని బిడ్డలంగా, బిడ్డలంగా ఇప్పుడు ఎన్ని రోజులు అటెండెన్స్ చేసుకోవాలా? ఇప్పుడు అందులో కొంచెం తక్కువ చేసినాం అనుకోండి, ఇప్పటికి మస్తు హాజరులు అయినాయి అని చెప్పి గుడ్డులాగా అయిపోతాం కదా. ఇది అక్షరాల సత్యం, ఇది అబద్ధం అనైక వీలే లేదు. కాబట్టి మీరు కుంట్లు చేయకుండా హాజరు వేసుకుంటారా, కుంట్లు చేస్తారా, మిస్ అవుతారా? ఇక ఎవరి లెక్క వాళ్ళకే, ఎవరి లెక్క వాళ్ళకే కదా. పట్టుకున్న పట్టు ఉడుము పట్టు పట్టాలే, వదలకూడదు. యేసుని గట్టిగా పట్టుకోవాలా. 21 రోజు అంటే 21 రోజు, 40 రోజులు అంటే 40 రోజులు, 3 రోజులు అంటే 3 రోజులు, అంతే. మనం ఏదైతే నిర్ణయించుకుంటామో, ఏదైతే తీర్మానించుకుంటామో అది ముగించాలన్నమాట. కానీ మనం అప్పుడప్పుడు కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం, అప్పుడప్పుడు ఏమవుతుంటాం, తప్పిపోతూ ఉంటాం. కాబట్టి తప్పిపోకూడదు, ఏం కాకూడదు, తప్పిపోకుండా చూసుకో. ఇప్పుడు ఈ లెంట్ డేస్ సందర్భంలో ఎన్ని రోజులు అనుకున్నాము? ఇప్పుడు ఈరోజు స్థాపించబడేది కాదు, ఎన్నో సంవత్సరాల క్రితమే ఇది. మరి సంఘక్షేమము కోసము, యేసుప్రభు రాజ్య విస్తీర్ణం కోసము, ఆ సంఘస్థుల ఆత్మీయ ఎదుగుదల కోసము, అభివృద్ధి కోసము, దేవుని ఆశీర్వాదం కోసము పెద్దలు ఆలోచన చేసి నిర్ణయించి ఏర్పాటు చేసినటువంటి పద్ధతి. బైబిల్ అంతా పరిశోధన చేసి ఇది ఏర్పాటు చేసినటువంటి విషయం కనుక దీన్ని మనం చులకనగా భావించడానికి వీలేదు. ఏదో చేయనికి శాతగానోళ్ళు చులకనగా భావిస్తుండొచ్చు, లేకపోతే వాళ్ళకు అవకాశాలు లేక చులకనగా భావిస్తుండొచ్చు. కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును గాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కాబట్టి మనము ఎన్ని రోజులు అటెండెన్స్ చేసుకోవాలా? 40 రోజులు యథార్థంగా, నీతిగా, నిజాయితీగా, దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటూ అటెండెన్స్ వేసుకోవాలా. యేసుప్రభు నీతిగా నడుచుకొని వానిని ఏం చేస్తాడంట? దేవుడు నీతిగా నడుచుకున్న లేని ఏం చేస్తాడు చూస్తూ ఉండా. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం, అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 34-35 వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని. అంతే, దేవుడు పక్షపాతి కాడు, స్వార్థపరుడు కాదు. ప్రతి జనములోను దేవునికి భయపడి నీతిగా ఎవరైతే నడుచుకో. ఇప్పుడు ప్రతి జనములోనన్న బైబిల్ ఉంది కదా. బైబిల్ ఏముంది? ప్రతి జనములో. అది యావత్ ప్రపంచానికి సంబంధించింది. ఇప్పుడు మనం లిమిట్లోనికి వస్తాం. దేనిలోనికి వస్తాం? లిమిట్లోనికి, హద్దులోనికి వస్తాం. పొలము పరిధిలోనే మాట్లాడదాం. ఇప్పుడు ఎన్ని మేట్లు ఉన్నాయి? ఎన్ని మేట్లు ఉన్నాయి? ఎన్ని మేటీలు ఉన్నాయి? 5 మేటీలు. 4. సూర్యాపేట, కాడిగారి, కొనింటి, బిలకంటి, పాదిరి, 5 మేటీలు కదా సార్? అంకుల్ కరెక్ట్ చెప్తున్నాడు. ఇప్పుడు 5 మేటీలలో నుంచి, ఎన్ని మేటీల నుంచి? 5 మేటీలలో నుంచి ఆయనకు భయపడి, ఎవరికి భయపడి? ఆయనకు భయపడి నీతిగా ఎవరైతే నడుచుకుంటారో దేవుడు వాళ్ళను అంగీకరిస్తాడు, శబాష్ అంటాడు. అంతే. దేవుడు మెచ్చుకున్నాక ఇక మనం వంకల కయ్యన్లాగా అలిగి ఎలుగల పడితే ఏం లాభము లేదు. ఏబేలు బలిని దేవుడు అంగీకరించిండు, మెచ్చుకున్నాడు, అంతే. మార్కులు వేసేసిండు. ఇక కాయిన్ అలిగి ఎలుగలవాడి ఆశీర్వాదాలు పోగొట్టుకోవడము, మనం కాయిన్ వంటి వారముగా ఉండకూడదు. ప్రతి జనంలోనూ దేవునికి భయపడి, దేవుడు పక్షపాతి కాడు కదా. కాబట్టి ప్రతి జనంలోనూ, అంటే ప్రతి మేటిలోనూ ఆయనకు భయపడి నీతిగా ఎవరైతే నడుచుకుంటారో దేవుడు వాళ్ళను అంగీకరిస్తాడు. ఇది వాస్తవం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉదయమైనప్పుడు, ఏమైనప్పుడు అంట, ఉదయమైనప్పుడు అంటే మరి రాత్రంతా ఏం జరిగింది? యేసయ్య ముమ్మారు గెస్తెమనే తోటలో ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు గెస్తెమనే తోటలో? ముమ్మారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత శిష్యులను మేల్కొల్పాడు. ఇక నా సమయం, నా గడియ వచ్చేసింది, లెండి, ఇక మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోతున్నాడు అని చెప్పి ఆ రాత్రిలో దివిటీలు పట్టుకొని కత్తులు గుదియలతోటి యూదా ఇస్కరియోతు తన సైన్యముతోటి మనుషులను తీసుకొని గెస్తెమనే తోటకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? యూదా ఇస్కరియోతు యేసయ్యను ముద్దు పెట్టుకొని ముందే సలహా ఇచ్చాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయననే యేసు, ఆయనని మీరు పట్టుకొని పొండని సలహా చెప్పినాడు, సూచన చెప్పినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముద్దు పెట్టుకున్న తర్వాత యేసు ప్రభువును వాళ్ళు ఒకేసారి ఆయన మీద పడి పట్టుకున్న తర్వాత ఆ దినాల్లో యేసు ప్రభు కాలములో, ఏ కాలములో? యేసు ప్రభు కాలములో అన్న కయపలు ప్రధాన యాజకులుగా ఉండినారు. ఎవరు యాజకులుగా ఉన్నారు? అన్న కయపలు ప్రధాన యాజకులుగా ఉండినారు. అన్న కయపలు ఇద్దరు మామనల్లుళ్ళు. అన్న కయపలు ఇద్దరు ఎవరు? మామనల్లుళ్ళదే పెద్దరికం అన్నట్టు. యూదా జనాంగంలో పెద్దరికం ఎవరిది? మత సంబంధంగా పెద్దరికం ఎవరిది? అన్న కయపలది. ప్రియమైన దేవుని సంగమా, అయితే యేసు ప్రభు కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన విషయం మీకు తెలవాలి. ఏ కాలంలో? యేసు ప్రభు కాలంలో, కొత్త నిబంధన కాలంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ బైబిల్ ఉన్నవాళ్ళు పటం చూడండి ఒకసారి. ఏం చూడాలి? పటం చూడండి. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీన్ అనే పటం ఉంటుంది. రెడ్ ఎడ్జ్ ఉండి ఉంటుంది కదా, మామూలుగా పాత బైబిల్ అది. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా పటం ఉందా? అంటే అది కలర్లు ఉన్నట్లున్నది, అది బ్లాక్ అండ్ వైట్. ఓకే ఇక్కడ యేసు ప్రభు కాలంలో కొన్ని ప్రాముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి, ప్రాముఖ్యమైన ప్రాంతాలు. అవేంటంటే ఫెనీకయ ప్రాంతము, గలిలయ ప్రాంతము, దెకపోలి ప్రాంతము, సమరయ ప్రాంతము, పెరయ ప్రాంతము, యూదయ ప్రాంతము, ఇదుమయ ప్రాంతము. మొత్తం 7 ప్రాంతాలు. ఎన్ని ప్రాంతాలు? 7 ప్రాంతాలు. ప్రియమైన దేవుని సంఘమా, ప్రకటన గ్రంథంలో సంఘాలేని 7 సంఘాలు, 7 ఆత్మలు, 7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలు కదా. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవి గలవాడు చెవులు లేనోడు వినకపోను గాక. కాబట్టి మీరు చెవులు ఉన్నాయా లేదా, మీరేం వింటున్నారా, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోనండి. ఇప్పుడు 7 ప్రాంతాలు అని చెప్పాను కదా. ఎన్ని ప్రాంతాలు? 7 ప్రాంతాలు. ఈ 7 ప్రాంతాలన్నీ కూడా కైసారు రాజు ఆధీనంలో ఉన్నాయి. ఎవరి ఆధీనంలో ఉన్నాయి? రోమా చక్రవర్తి పరిపాలన కింద ఈ ప్రాంతాలు ఉన్నాయి. రోమా సామ్రాజ్యానికి రాజు ఎవరు అంటే కైసారు. అందుకే యేసయ్య అంటాడు కదా, కైసారుకు దేవునికి చెల్లించుడు అని చెప్తాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ రోమా సామ్రాజ్యానికి రాజు ఎవరు? కైసారు, సీజర్. ఎవరు? సీజర్. అంటే యోహాను సువార్త 19:15 ప్రకారం కైసారు రాజు. ఆ దినాలు ఎవరు రాజు? కైసారు రాజు. ఈయన అన్యుడు. ఈయన ఎవరు? అన్యులు. అంటే యూదయ జనాంగం, ఇశ్రాయేల్ జనాంగం అంతా అన్యుల పరిపాలన కింద ఉన్నది. ఎవరి పరిపాలన కింద? అన్యుల పరిపాలన కింద ఉంది. ఇప్పుడు యూదయ ప్రాంతానికి అధిపతి ఎవరు? యూదయ ప్రాంతానికి అధిపతి పొంతి పిలాతు. యూదయ ప్రాంతానికి అధిపతి ఎవరు? పొంతి పిలాతు. గలిలయ ప్రాంతానికి అధిపతి ఎవరు? హేరోదు రాజు. కానీ ఆయన గలిలయలో ఉండాలి, కానీ ఆ కాలంలో ఆయన యెరూషలేము పట్టణంలో ఉన్నాడు. గలిలయ ప్రాంతానికి అధిపతి, కానీ ఉండడం ఎక్కడ? రెసిడెన్షియల్గా హోదా అక్కడ, కానీ ఉండడము
యెరూషలేము పట్టణంలో. ఇప్పుడు యేసయ్య గెత్సెమనే తోటలో పట్టబడిన తర్వాత మొదట అన్న ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకురాబడ్డాడు, తర్వాత కయప ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకురాబడ్డాడు, తర్వాత పిలాతు దగ్గరికి తీసుకుపోబడ్డాడు. అక్కడి నుంచి మళ్ళా ఈయన యేసయ్య గలిలయలోని నజరేతు వాడు గనక ఈ గలిలయ ప్రాంతానికి హేరోదు రాజు అధిపతి గనక అందును బట్టి పిలాతు ఏం చేశాడు, యేసయ్యని ఎక్కడికి పంపించాడు? హేరోదు రాజు దగ్గరికి పంపాడు. హేరోదు రాజు దగ్గర విచారణ జరిగిన తర్వాత యేసయ్య దగ్గర ఏ నేరము, ఏ దోషము, ఏ పాపము కనిపించలేదు. మరణ శిక్ష విధించేటంత పరిస్థితి యేసయ్యలో ఏ దోషము కనిపించలేదు. అది నాన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాన ఈ పిలాతుకు హేరోదు రాజుకు పడి రాకుండా కానీ ఆ యేసు ప్రభు విషయం వచ్చేసరికి ఇద్దరు ఏమైపోయిన శత్రువులు మిత్రులు అయిపోయారు. శత్రువులు ఏమైనా మిత్రులు అయిపోయిన గనక మిత్రులైనందు చేతనే పిలాతు యేసయ్యను ఎక్కడ పంపించాడు? హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు పరిశీలన చేసిన తర్వాత తిరిగి పిలాతు దగ్గరికి పంపించాడు. ఇప్పుడు యేసు ప్రభు పిలాతుకు అప్పగింపబడుట. ఎవరికి అప్పగింపబడుట? పిలాతుకు అప్పగింపబడుట. ఇది ఏ కాలం? ఆ కాలమానం చూస్తే పిలాతు యూదే ప్రాంతానికి అధిపతిగా 10 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. క్రీస్తు శకము 26 నుంచి 36 వరకు. క్రీస్తు శకము వింటున్నారా లేదా? వినబడుతుందా లేదా? క్రీస్తు శకము 26 నుంచి 36 వరకు యూదయ ప్రాంతానికి అధిపతి ఎవరు? యూదయ ప్రాంతానికి అధిపతి ఎవరు? పొంతి పిలాతు. యూదయ గలిలయ ప్రాంతం వేరు, దెకపోలి ప్రాంతం వేరు, ఇదుమయ ప్రాంతం వేరు, సమరయ ప్రాంతం వేరు, యూదయ ప్రాంతము వేరు. యూదయ ప్రాంతానికి ముఖ్య పట్టణం ఏది? జెరూసలేం. యూదయ ప్రాంతానికి ముఖ్య పట్టణం ఏది? తెలంగాణకు ముఖ్య పట్టణం ఏది? అదని తెలుసా? జనరల్ నాలెడ్జ్ పర్ఫెక్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యూదయ ప్రాంతానికి అధిపతి ఎవరు? పిలాతు. కాలము క్రీస్తు శకం 26 నుంచి 36 వరకు. ఇప్పుడు క్రీస్తు శకం ఎంత? 2000 అన్ని సంవత్సరాలు చరిత్ర చదువుతున్నాం. యేసుప్రభు మహారాజ్కి ఓకే, ఇక్కడ సత్యం నేర్చుకుందాం. ఓకే, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ, ప్రధాన యాజకులు యూదులే, ప్రజలు పెద్దలందరూ కూడా యూదులే. చూడండి, ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవాలని. ఎవరిని చంపించాలని? యేసును చంపాలని కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును చంపింపవలనని. చంపాలని కాదు, పదము తేడా. ఏం తేడా అంటే, చంపాలంటే వాళ్ళ చంపాలి, చంపియాలంటే వేరే వాళ్ళతోటి. ఎవరితోటి? వేరే వాళ్ళతోటి. చంపింపవలనని. చంపాలంటే వాళ్ళే చంపవచ్చు, కానీ వాళ్ళకి చంపే అధికారము లేదు. ఎందుకంటే వాళ్ళు రోమా సామ్రాజ్యము పరిపాలన కింద, అధికారం కింద ఉన్నారు గనక వాళ్ళకి శిక్ష విధించే అధికారం లేదు. ఏం విధించే అధికారం లేదు? శిక్ష విధించే అధికారము లేదు గనక, కాకపోతే డిమాండ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? డిమాండ్ చేయొచ్చు. ఈ వ్యక్తి నేరం చేసినాడు మా మతపరంగా, కాబట్టి మీరు ప్రభుత్వ పరంగా మీరు ఈయన మీద చట్టరీత్యా యాక్షను తీసుకోవచ్చు. అర్థమవుతుందా? మత సంబంధంగా వేరు, ప్రభుత్వ పరంగా చట్టపరంగా వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా. ఎవరికి విరోధంగా? యేసయ్యకు విరోధంగా ఆలోచన చేస్తున్నారు. వీళ్ళెవరు? తన స్వకీయులే, యూదులే.
ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన స్వకీయులు ఆయనకు విరోధంగా ఆలోచన చేశారు. ఆయన స్వకీయులు ఆయనను చంపించాలని ఆలోచన చేశారు. ఆయన స్వకీయులు ఆయన నీతిని ఓర్వలేకపోయారు. ఆయన స్వకీయులు ఆయన బోధన అంగీకరించలేకపోయారు. ప్రేమిన దేవుని బిడ్డలారా, వీళ్ళు మంచోళ్ళు అంటారా? మంచోళ్ళు కాదు. ప్రేమిన దేవుని బిడ్డలారా, నీతిపరుడైన యేసయ్యను ఏం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు? చంపించాలని. ఆ మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో కూడా మరి యేసు ప్రభు తన మరణం గురించి పస్కా పండుగ సమయంలో ముందు చెప్పాడు కదా. అయితే ఆ వాక్య భాగంలో ప్రధాన యాజకులు, పెద్దలు, అధికారులు అందరూ ఏం చేశారు? యేసును మాయోపాయం చేత, ఏ ఉపాయం చేత? మాయోపాయం చేత పట్టి కొట్టి చంపాలని దురాలోచన చేశారు. వ్యతిరేకమైన ఆలోచన చేశారు. అయితే పండుగ సమయంలో వద్దని అల్లరి ఎక్కువైతే ప్రజలు మన మీద తిరుగుబాటు చేస్తారు. ఇది ప్రజల చేతిలో మనం దొరికితే మనల్ని ప్రజలు ఏం చేస్తారు? చంపేస్తారని చెప్పి భయపడ్డారు. ప్రజలకు భయపడి పండుగలు అల్లరి అవుతుందని వద్దనుకున్నారు. సమయము యేసు ప్రభు చెప్పిన సమయం ఏంటి? పస్కా పండుగ సమయంలోనే మనిషి కుమారుడు పట్టబడతాడు, కొట్టబడతాడు, సిలువకేయబడతాడు. ఉదయం అయినప్పుడు, అనగా శుక్రవారం ఉదయకాలమే. ఎప్పుడిది? నన్ను మరి బేస్తవారం రాత్రంతా ఎక్కడున్నాడు? గెస్తేమనే తోటలో. ఉదయం ఇక తెల్లారింది. శుక్రవారం దినములో ఉదయంలో ప్రవేశించారు. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని. ఎవరిని చంపింపవలనని? యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేస్తూ ఉన్నారు. యేసు ముందే చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. నాకు వేరుగుండి మీరేమి ఒక వెంట్రుక తెల్లగా చేయలేరు, ఒక వెంట్రుక నల్లగా చేయలేరు. కాబట్టి ఆయనకు వేరుగుండి మనం ఏం చేయలేం. ఆయనకు దూరంగా ఉండి ఏమి చేయలేము. ఆయనకు అవిధేయులమైంది ఏమి చేయలేం. ఆయనకు వ్యతిరేకలమైంది ఏమి చేయలేం. ఆయనతో వాదించి ఏమీ చేయలేం. ఆయన మీద అలిగి ఎలగలవాడి మనం మలిపేది ఏమీ లేదు. ఎవరి మీద అలిగి? ఇవాళ ఇంట్లో రేపు అట్లా ఏమన్నా కానీ ఎప్పుడు దేవుని మీద అలగకూడదు, దేవుని గుడి మీద అలగకూడదు. బతుకుతే దేవుని దాంట్లో రేపు బిర్యానీ తిందామండి. బతుకుతే దేవుని దాంట్లో రేపు ఏం తిందామండి? బిర్యానీ తిందామండి. కానీ ప్రేమిన దేవుని బిడ్డలారా, కారం రొట్టె తిన్నా పర్వాలేదు కానీ దేవుని మీద అలగకూడదు, దేవుని గుడి మీద అలగకూడదు. అలిగి ఎలుగులవాడి దొంతుల్లో దాచుకోకూడదు. ఎక్కడ దాచుకోకూడదు? దొంతుల్లాగా దాచుకోకూడదు. మన ప్రాణం, మన సకల మార్గములు, మన కాలగతులు, మన బ్రతుకులు, మన జీవితాలన్నీ ఆయన చేతిలో ఉంటున్నాయి. ఆయనకు వేరుగుండి మనమేమి చేయలేం. మనం త్రాసు మీద ధూళిలా ఎగిరిపోయే దుమ్ము ధూళి వంటి వాళ్ళం. మనం ఆయన మీద ఎలుగుతే ఏమన్నా మలుపుతామా? ఆయన వెలుగు, నీడలు, గాలి, వర్షంబులన్నీ ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. బ్రతుకు కొన్ని రోజులు బతుకు, మనమనులు మనవరాళ్ళు చూసి మురుగు అని అంటున్నాడు. ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే పాపం పిల్లల పెళ్ళిళ్ళన్నా చూడకపోయా, మనమరాళ్ళనన్నా చూడకపోయా, బాధపడతామా లేదా? బతుకుతున్నామంటే మన భక్తి, మన నీతి, మన ప్రార్థన, మన విశ్వాసం కాదు. దేవుని యొక్క ఉచితమైన కృప, దేవుని యొక్క అపారమైన ప్రేమ. కాబట్టి నన్ను గణపరచువారు, నేను ఎవరిని గణపరచాలి? ఇంకెవరిని గణపరచాలి? యేసయ్యను గణపరచాలి. అందరూ అంటారు ఈజీగా దేవుని గణపరచాలని. కానీ మనం గణపరిచేది విశ్వాసులముగా, దేవుని బిడ్డలముగా ఎవరిని గణపరచాలో తెలుసా? యేసయ్యను గణపరచాలి. ఆ మాట మనం చాలాసార్లు మర్చిపోతాం. చూద్దాం యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. 5వ అధ్యాయం 23వ వచనం. తండ్రిని గణపరచినట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని
దేవుని గణపరచాలంటారు కానీ అసలైనోని గణపరచరు. అసలైనోని క్రీస్తుని గణపరచకపోతే ఇక నువ్వు దేవుని గణపరచనోడవే. అంటే ఇప్పుడు ఉక్మత్ అంతా ఎవరికి ఉన్నది? యేసయ్యకు ఉన్నది. తాళంశ ఎవరి దగ్గర ఉన్నది? యేసయ్య దగ్గర. రిమోట్ ఎవరికి ఇచ్చిండు? తండ్రి అయిన దేవుడు కుమారునికి ఇచ్చాడు. ఇప్పుడు కుమారుని గణపరచాలో లేదా? ఇక్కడ చాలా మంది గలిబీలు అవుతారు. మా మనసులో లేడా దేవుడు? ఏడున్నాడు? మా మనసుల్లో దేవుడు లేడా? మరి ఉంటే కుమారుని గణపరచాలి కదా, రక్షకుని గణపరచాలి కదా. ప్రేమైన దేవుని బిడ్డలు ఇక్కడ చాలామంది పప్పుల కాలేస్తారు. సింపుల్గా మా మనసులో దేవుడు ఉన్నాడు, మేము రాకున్నమాట మేము ముదురుకొని పండుకుంటాం. క్రైస్తవుండా కదిలి రావయ్యా కదా. ప్రేమైన దేవుని బిడ్డలు ఎవరిని గణపరచాలి? యేసుని గణపరచాలి. ఆయనకు వేరుగుండి మనమేమి చేయాలి. ఇంకొక మాట చదవండి, మత్తయి సువార్త 12:30. మత్తయి సువార్త 12:30. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. నువ్వు యేసయ్య పక్షాన ఉండకపోతే, యేసయ్యను గణపరచకపోతే నువ్వెవరికి విరోధివి? యేసయ్యకు విరోధివి. నాకు కాదు, డిఎస్కు కాదు, బిషప్కు కాదు. ఎవరికి విరోధి? యేసయ్యకు విరోధివి. నాకు వేరుగుండి మీరేమీ చేయలేదు. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు, చెడగొట్టేటోడు. ఎలాంటి వాడాడు? చెదరగొట్టేటోడు, చెరిపెట్టోడు. చెరపకురా చెడిపోతాం, చెరపకురా చెడిపోతావు. కాబట్టి చెడిపోకు, చెరపకు. చెడిపోకు, చెరపకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసును నమ్ముక క్షేమంగా బ్రతుకు. యేసును నమ్ముకో క్షేమంగా బ్రతుకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యేసయ్యకు వీళ్ళు విరోధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు? విరోధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు మత సంబంధులు. ఏ సంబంధులు? యూదా మత పెద్దలు యేసుకు విరోధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమని? ఉదయమైనప్పుడు, అనగా శుక్రవారం ఉదయమందు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవల్లని ఆయనకు విరోధముగా ఆలోచన. ఇది ముందే ప్రవచనంలో రాయబడ్డారు. ప్రవక్తలు ముందే చెప్పారు. ఈ విషయం ఎవరు చెప్పారు? ప్రవక్తలు ముందే ప్రవచించారు. చూడండి, రెండో కీర్తన మొదటి 3 వచనాలు చదవండి, మొదటి 4 వచనాలు చదవండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని వెతుకుతున్నారు. మనం వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన ఎదురిని పారువేయదము రండి అని చెప్పుకొనొచ్చు. యారాజులు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలా ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. వీళ్ళందరూ ఒక్కటేరు కదా, తోడు దొంగలు ఒకటే. యేసయ్య విషయంలో ఏం చేస్తున్నారు? విరోధంగా ఆలోచన చేస్తున్నారు. ఆయనను చంపియాల, ఏం చేయాలని? చంపించాలని విరోధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. చూడండి, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఆలోచన చేశారు? ప్రధాన యాజకుని ఇంట్లో ఆలోచన చేశారు. కయప ప్రధాన యాజకుని ఇంట్లో ఆలోచన చేశారు. యేసయ్యను పట్టాలి, కొట్టాలి, చంపాలా. పీడ ఇరగడైపోతుంది. ఏమి ఇరగడైపోతుంది? పీడ ఇరగడైపోతుంది. అంటే వీళ్ళకి యేసుప్రభు అంత బరువు అయిపోయింది అన్నమాట. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా సత్యమును గ్రహించక, ఏం గ్రహించక? సత్యమును గ్రహించక చాలామంది పప్పుల కాలేస్తున్నారు. అయితే మనం సత్యమును గ్రహించాలా. ఏం గ్రహించాలి? సత్యమును గ్రహించాలి. గ్రహించాలంటే ఏం చేయాలా? భోగం పాపలాగా మీద ఇట్లా ఉరుకులాడితే కాదు. ఎట్లా ఎదకాలి? 14వ కీర్తన 2వ వచనం చదండి. 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి నన్ను వెదుకువారు కలరేమో అని. వివేకం కలిగి
నన్ను వెదుకువారు కలరేమని యెహోవా ఆకాశము నుండి చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? ఆకాశం నుంచి ఈ న్యూ మెథడిస్ట్ చర్చ్ మేకవనంపల్లి సంఘముల మీద దృష్టి పెట్టి ఇప్పుడు 100 మంది ఉన్నారు కదా, 100 మందిలో ఎవరు నన్ను వివేకం కలిగి వెతుకుతున్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 100 మంది. న్యూ మెథడిస్ట్ చర్చ్ మేకవనంపల్లి సంఘంలో ఎంతమంది ఉన్నారు? 100 మంది. ఈ 100 మందిలో 100 మంది మీద దేవుని సీసీ కెమెరా ఉన్నది. దేని విషయంలో? ఇంతమంది వచ్చారు కదా, ఇంతమందిలో వివేకం కలిగి నన్ను ఎవరు వెతుకుతా ఉన్నారు? ఏం కలిగి? వివేకం కలిగి. వెదుకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును, అడుగుడి మీకు ఇయ్యవాడు. కాబట్టి వివేకం కలిగి వెదకాల. ఏదో భోగం పాపలాగా సీతకొక చిలకలాగా ఆ పొద మీద ఈ పొద మీద ఆయనతో గుట్లే జోరినట్లు కాదు, వివేకం కలిగి వెదకాలి. ఓకే, ఈ మాట చదవండి. ఓకే, భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు. వీళ్ళందరూ ఇట్లా యేసయ్యకు విరోధంగా ఆలోచన చేస్తుంటే తండ్రి అయిన దేవుడు, ఆకాశం ఆయన సింహాసన, భూమి ఆయన పాదపీఠము, ఆకాశమందు ఆసీనుడు అయిన వాడు ఏం చేస్తున్నాడు? ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. వీళ్ళేమో మేము యేసయ్యని ఎగతాళి చేసినాం, మేము యేసయ్యని అపహాస్యం చేసినాం, మేము యేసయ్యని ఎక్కిరించినాం అని నిలుగుతున్నారు. ఆ దేవుడు పరలోకం నుంచి చూస్తూ ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు, అపహాస్యము చేస్తున్నాడు. పిచ్చి కొడుకులకు తెలివి లేదు, పిచ్చి కొడుకులకు తెలివి లేదని ఆ తండ్రి అయిన దేవుడు అపహాస్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం అందు ఏం చేశారు వాళ్ళు? చదవండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరినూ యేసును చంపింపవల్లని ఆయనకు విరోధముగా, ఇది వాళ్ళకు పుట్టినప్పుడు వచ్చినట్లున్నది. కొందరికి ఎప్పుడు వస్తుంది? షాట్లు వేసినప్పుడే. ఎప్పుడు వస్తుంది? షాట్లు వేసినప్పుడే వస్తుంది వంకర గుణం. కాట్లే పోయిందాక గుణము మారదు కదా. వీళ్ళకు మొదటి నుంచి ఆ వంకర గుణము వచ్చినట్లున్నది. ఏ వంకర గుణము? మెస్సియాకు యేసయ్యకు విరోధంగా ఆలోచన చేయడం. ప్రేమైన దేవుని బిడ్డలారా, వీళ్ళంతా యేసు మీదనే దృష్టి, యేసు విషయంలో పగ, యేసు విషయంలో విరోధం, యేసు విషయంలో దురాలోచన, మంచి ఆలోచన ఏం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గర ఆయన కాడి ఎత్తుకొని నేర్చుకోవాలనే వివరం వాళ్ళకు లేనే లేదు. ఇప్పుడు యేసయ్య చెప్పాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనక నా కాడి మీ మీద ఎత్తుకొని నేర్చుకున్నాడు. అంటే వీళ్ళు నేర్చుకున్నాడు ఇడిచిపెట్టారు. ఏమి ఇడిచిపెట్టారు? యేసయ్య దగ్గర నేర్చుకున్నాడు వదిలేసిండ్రు. దాని విషయంలో ఏమి వివరము లేదు. ఆయన చేసిన బోధల తప్పు పట్టాలి, ఆయన చేసే కార్యాల విషయంలో తప్పు పట్టాలి. ఏం పట్టాలి? తప్పు పట్టాలి, నేరం మోపాలి, పగబట్టాలి, పట్టి కొట్టి చంపాల. అంతే వాళ్ళ గురి. అంటే వాళ్ళ అపవాది సంబంధులు. ఎవరి సంబంధులు? అపవాది సంబంధులు, దేవుని సంబంధులు కాదు. యేసు ఒక మంచి పని చేశాడు. యేసయ్య ఏం చేశాడు? ఒక మంచి పని చేశాడు. ఊచ చేయగలవాడు. ఏం చేయగలవాడు? ఊచ చేయగలవాడు. యేసయ్య సమాజ మందిరమున మరి సబ్బాతు దినమున సమాజ మందిరమున పోయినప్పుడు అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు కనిపించిందంట. ఎవరు కనిపించారు? ఊచ చేయగలవాడు. అంటే చెయ్యి మొత్తం ఎండుకపోయినాడు. అంటే ఇప్పుడు మన వాడుక భాషలో ఏమంటే పెరాలసిస్ అంటారు కదా, పెరాలసిస్, పక్షవాతం. ఏ వాతం? పక్షవాతం. ఊచ చేయగలవాడు అక్కడ కనిపిస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఏం జరిగిందో చూద్దామన్నా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 14వ వచనం. అంతటా మొదటి అక్కడి నుంచి ఉంది, 9 నుంచి ఉంది. ఓకే, 10వ వచనం. వారు ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినంన స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను
అడిగి, అందుకు వాళ్ళు అడిగిన ప్రశ్నకి యేసయ్య ఏమని జవాబు చెప్తున్నాడు? అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన యెడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట, స్వస్థపరచుట, బాగుపరచుట మంచిదా కాదా? గొర్రె కంటే ఎవరు శ్రేష్ఠుడు? మనిషి శ్రేష్ఠుడు. ఇప్పుడు మనిషిని బాగు చేయడం మంచిదే కదా. ఆ ఇంటి వాళ్ళు ఎంత అవస్థలు ఉన్నారో, ఎంత బాధలు ఉన్నారో ఆదుకోవడం ధర్మమే కదా. గొర్రె గాడిద మీద ఉన్న కనికరం మనిషి మీద లేదు. యేసుప్రభు కనికరమునే కోరినాడు కానీ బలిని కోరలేదు. ఆయన పాపులకు రక్షకుడు, రోగులకు వైద్యుడు. ఓకే, చూడండి, గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వల్ల అది బాగుపడెను. అప్పుడు అంతటా పరిసయ్యులు, ఇప్పుడు అంతటా ఏం చేశారు? ఈ పెద్దలు, ఈ పెద్ద మనుషులు ఏం చేశారు? అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరించమా అని ఆయనకు విరోధంగా. ఇప్పుడు అప్పటి నుంచే ఉన్నది వంకర బుద్ధిలకు. మంచి చేస్తే కూడా ఓర్వలేకపోయారు, మేలు చేస్తే కూడా ఓర్వలేకపోయారు, స్వస్థపరిస్తే కూడా ఓర్వలేకపోయారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనకు విరోధంగా ఆలోచన చేస్తా ఆయనని ఎలాగూ పట్టాలి. అలా బుర్రలో అంతేముంది? చెప్తూనే ఉన్నది. హృదయం నిండి ఉండు, దాన్ని బట్టి నోరు మాట్లాడను. కాబట్టి మన హృదయం దేవుని వాక్యంతో నింపుకోవాలి. దేంతో నింపుకోవాలా? దేవుని వాక్యముతో నింపుకోవాలా. వాళ్ళు యేసయ్యకు విరోధంగా ఆలోచించి ఆయనను ఎలాగూ పట్టాలి, సంహరించాలని చెప్పి యేసయ్యకు విరోధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. యేసు కూడా తన మరణం గురించి ముందే చెప్పాడు. యేసు కూడా ఏం చేసి ప్రవచనంలో చెప్పబడ్డది. వీళ్ళు కూడా దురాలోచన చేస్తూ ఉన్నారు. యేసయ్య కూడా తన మరణం గురించి ముందే చెప్పాడు. ఎవరి చేత ఆయన చంపబడతాడు అనేది కూడా చెప్పాడు. ఎవరి చేత ఆయన చంపబడతాడు అనేది కూడా చెప్పాడు. చూద్దామండి, మత్తయి సువార్త 20:19-20 వచనాలు. మత్తయి సువార్త 20:19-20 వచనాలు. ఆయన అపహాసించుటకును ఓకే, 18వ వచనం నుంచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహాసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును ఏమనుంది? ఇక్కడ రెండు గుంపులు ఒకటండి. మత సంబంధమైన గుంపు, తర్వాత అన్యజనుల గుంపు. అన్యజనులు ఎవరు? వీళ్ళని ఏలుతున్నది ఎవరు? అన్యులు. ఇశ్రాయేలీలను, యూదా జనాంగం ఎవరు వెళ్తున్నారు? అన్యులు. వీళ్ళకు అన్యులు అధిపతులు. పిలాతు అన్యుడే, హేరోదు అన్యుడే, రోమా సామ్రాజ్యానికి రాజుగున్న కైసారు కూడా అన్యుడే. ఇప్పుడు యేసయ్య, ఇప్పుడు ఈ మత పెద్దలు ఏం చేశారు? యేసుకు విరోధంగా ఆలోచన చేశారు. మరణశిక్ష విధించే అధికారం వాళ్ళకు లేదు గనుక వీళ్ళు తాడు వేయనిన కాడికి వేయనిరు. ఇప్పుడు మనం మరణశిక్ష విధించకూడదు. మనకు అధిపతి ఎవరు? పిలాతు అని చెప్పి ఇప్పుడు ఎవరికి అప్పగిస్తూ ఉన్నారు? వాళ్ళు పిలాతుకు అప్పగిస్తూ ఉన్నారు. యేసయ్య ముందుగానే చెప్పాడు ఏమని? అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున. ఎన్నో దినమున? 3వ దినమున ఆయన తిరిగి లేస్తాడు. యేసు మాట సత్యం. యేసు మాటలో జీవం ఉన్నది. యేసు మాటలో శక్తి ఉన్నది. యేసు మాటలో బలం ఉన్నది. యేసుకు అధికారం ఉంది. ఏమందు పరమందు ఆయనకు అధికారం ఉంది. ప్రాణం పెట్టే అధికారం ఉంది, తిరిగి తీసుకునే అధికారం ఉంది. నా గొర్రెలకు నేను ప్రాణం పెట్టచున్నాను, తిరిగి నేను దానిని తీసుకుంటున్నాను అని చెప్పాడు. కాబట్టి ప్రేమిన దేవుని బిడ్డలు, ఇప్పుడు యేసయ్య ఎవరికి అప్పగింపబడతాడని చెప్పాడు? అన్యజనులకు.
ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మత సంబంధమైన పెద్దలు ఆలోచన చేశారు విరోధంగా, యేసును చంపింపవలనని. ఎవరిని చంపింపవలనని? యేసును చంపింపవలనని. ఇప్పుడు 27వ అధ్యాయం 2వ వచనం చదవండి. 27వ అధ్యాయం 2వ వచనం. ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు ఎవరికి అప్పగించును? యేసుకు విరోధంగా ఆలోచన చేశారు, వ్యతిరేకంగా ఆలోచన చేశారు, దురాలోచన చేశారు. చంపింపవలనని. ఏం చేయాలని? చంపింపవలనని. దీని విషయమై యేసే ముందుగానే చెప్పాడు, ప్రవక్తలు ముందుగానే చెప్పారు. ఇప్పుడు ఎవరికి అప్పగింపబడతాడని చెప్పాడు? అన్యజనులు. ఇప్పుడు పిలాతు అన్యుడు గనక వీళ్ళు ఏం చేశారు? ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించేది. అప్పగించబడ్డా లేదా? అప్పగించబడ్డాడు, పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, సిలువకేయబడ్డాడు, సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3 దినాన సజీవుడై లేచాడు. సజీవుడై లేచిన తర్వాత 40 రోజుల వరకు అగుపడ్డాడు. 11 మార్లు అగుపడ్డాడు. ఎంతోమందికి అగుపడ్డాడు. ప్రేమిన దేవుని బిడ్డలు, అపోస్తులు ఈ విషయమై బలంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమని చదవండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 13-14 వచనాలు. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 13-14 వచనాలు. అబ్రహాము, ఇస్సాకులు, యాకోబులను వారి దేవుడు, మన పితరుల దేవుడు, మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహింపరచున్నాడు. మీరు ఆయనను అప్పగించి తిరిగి పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను ఎట్లా నిరాకరించారు? ఈ యేసు మరణ శిక్షకు సంబంధించిన నేరం ఏది చేయలేదు కదా. యేసును విడుదల చేతాం, బరబ్బను సిలువకేతం. లేదు, మాకు బరబ్బనే కావాలి. యేసును ఏం చేయాలా? సిలువకేయాలా. ఆయన పాపం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. వాళ్ళ కేకలే గెలిచాయి. అందుకే ఇక్కడ ఏం చేశారు? ప్రేమిన దేవుని బిడ్డలారా, మీరు అతని ఎదుట, ఆయనను ఎవరి ఎదుట? అధిపతి ఎదుట యేసును నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరాంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపెత్తిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము, అంటే వీళ్ళు ఎవరిని కోరుకున్నారు? నరాంతకుని కోరుకున్నారు. ప్రేమైన దేవుడు ఎవరు నిరాకరించారు? పరిశుద్ధుడు నీతిమంతుడునైనా యేసయ్యను నిరాకరించారు. అయితే వాక్యం ఏంటిది? మీరు జీవాధిపతిని చంపితురు కానీ దేవుడు ఆయన మృతుల్లోని లేపను. అందుకు మేము సాక్షులు. నేను కూడా ఒకప్పుడు 3 సార్లు బొంకినోనే. నేను బొంకిన తర్వాత కోడి కోసింది. ఇప్పుడు లేదు, సత్యము తెలుసుకున్నా. నాకున్న మబ్బంతా ఏమైంది? పోయింది. ఇప్పుడు నేను సత్యం తెలుసుకున్నా కాబట్టి అందుకే సాక్షాత్తు ధైర్యంగా మరి సాక్ష్యం ఇస్తా ఉన్నాను. ఏమని? మీరు జీవాధిపతిని చంపిత్రి కానీ దేవుడు ఆయన మృతుల్లోండి లేపను. అందుకు మేము సాక్షులు. యేసయ్య ఏ అధిపతి? ఇంకా న్యాయాధిపతి, సమాధానాధిపతి, సర్వాధిపతి, ప్రజల అధిపతి, భూపతులకు అధిపతి. ఏ అధిపతి? భూపతులకు అందరికి అధిపతి. ఆయనకు సాటి ఎవరు లేరు, ఆయనకు పోటీ ఎవరు లేరు. నమ్మితే సొమ్ము, నమ్మితే రక్షణ, నమ్మితే దీవెన, నమ్మకపోతే అంతే సంగతి. దేవుడి మాటలు దీవించి ఆశించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థనలోనికి నడిపించండి. అందరం కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులను మేము క్షమించే ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలెక్కితే కాకీడును తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైన స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రైన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యుని సావాసం, త్రియేక దేవుని ఆశీర్వాదం కుడి వచ్చిన మనకందరికీ
సంగమంతటితోను ఇప్పుడు నెలపును సదాకాలము తోడైనగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.